తెలంగాణ ప్రాజెక్టులకు కేంద్రం పూర్తి స్థాయిలో సహకారం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానితో భేటీ అయిన ఆయన రాష్ట్ర అభివృద్ధికి అత్యంత కీలకమైన పలు ప్రతిపాదనలను ప్రధాని ముందుంచారు. ముఖ్యంగా సాగు, తాగునీటి అవసరాల దృష్ట్యా గోదావరి జలాలను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి వీలుగా మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు కేంద్రం చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నగర రవాణా రంగాన్ని బలోపేతం చేసే మెట్రో రైల్ ఫేజ్ 2 విస్తరణ ప్రతిపాదనలకు తక్షణమే ఆమోదం తెలపాలని సీఎం కోరారు. మొత్తం 7 కారిడార్లో 122 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరణకు గాను 38,595 కోట్ల అంచనాలతో ప్రతిపాదనను సమర్పించామని, ఈ ప్రాజెక్టును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జాయింట్ వెంచర్గా మంజూరు చేయాలంటూ ప్రధానిని అభ్యర్థించారు. దీంతో పాటు రీజనల్ రింగ్ రోడ్ పనులు వేగవంతం చేయాలని రేవంత్ కోరారు. ఉత్తర భాగం భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 50% వాటా కింద NHAIకి 626 కోట్ల రూపాయలు విడుదల చేసింది. 90% పైగా భూసేకరణ అవార్డు కూడా పూర్తయిందని గుర్తు చేశారు. చౌటప్పల్ నుంచి సంగారెడ్డి వరకు ఉండే దక్షిణ కారిడార్కు కూడా అంతే కీలకమని, ఈ 2 కారిడార్స్ను ఒకేసారి ఆమోదించి పనులు ప్రారంభించాలని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు ఉత్తర తెలంగాణ పారిశ్రామిక, విద్య, పర్యాటక రంగాల అభివృద్ధికి మైలురాయిగా నిలిచే వరంగల్ ఎయిర్పోర్ట్ పనులను వెంటనే ప్రారంభించాలని సీఎం కోరారు. దీనికి అవసరమైన భూసేకరణ పూర్తి చేసి ఇప్పటికే ఎయిర్పోర్ట్ అథారిటీకి అప్పగించినట్లుగా తెలిపారు. విద్యారంగంలో తెలంగాణను మరింత ముందంజలో ఉంచేందుకు హైదరాబాద్లో ప్రతిష్టాత్మక IIIM ఏర్పాటు చేయాలంటూ ప్రధానిని కోరారు సీఎం రేవంత్. దీనికి అవసరమైన 200 ఎకరాల స్థలాన్ని కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే IIT, IIIT, నల్సార్ వంటి జాతీయ విద్యా సంస్థలు ఉన్నాయని, IIM కూడా వస్తే నూతన విద్యా విధానం 2020 లక్ష్యాలు నెరవేరుతాయని స్పష్టం చేశారు. ఇక మోదీతో భేటీ అనంతరం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. మెట్రో రైలు విస్తరణకు అనుమతులపై కేంద్ర మంత్రితో చర్చించారు. మూసీ ప్రక్షాళన, పట్టణ అభివృద్ధి సంబంధిత ప్రాజెక్టులపై ఖట్టర్తో రేవంత్ చర్చించారు. రీజనల్ రింగ్ రోడ్, హైదరాబాద్ మెట్రో 2వ దశ విస్తరణ, మూసీ పునర్జీవనం, భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అనుమతులు, సెమీ కండక్టర్ పరిశ్రమల ఏర్పాటుకు సహకారం అందించాలని కోరారు సీఎం.